చేయడానికి టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బూక్యా దేవానాయక్, ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బి వెంకటేష్ నాయక్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం మహబూబాద్ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందనే దాని గురించి మనతో దేవానాయక్ గారు మాట్లాడతారు. మహబూబాద్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఆల్రెడీ గతంలో మాజీ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ గారు ఒక పర్యాయం చేశారు. తర్వాత అనివార్య కారణాలు 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఈసారి భారీ మెజార్టీ గెలవబోతుంది ఆయన. మహబూబాద్ రాష్ట్ర రాజకీయాల్లో యూత్ కాంగ్రెస్ ఏం చేయబోతుంది? ఇందిరాగాంధీ యువజన విభాగం ఏర్పడిన దగ్గర నుంచి ఫ్రంట్గా ఉండి, అంటే కాంగ్రెస్ పార్టీకి ఫ్రంట్ దిశగా ఉండి యువతకు కావచ్చు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు కావచ్చు, అలాగే నిరుద్యోగులకు కావచ్చు, వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ, ఆర్థిక వనరుల గురించి కానీ ఆలోచించడం, దానికి సంబంధించి ప్రయత్నాలు చేయడం, ఇవి యూత్ కాంగ్రెస్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇటు పక్క సీనియర్ కాంగ్రెస్ నాయకులతోటి, అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులతోటి, ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది. ఇది యూత్ కాంగ్రెస్ యొక్క ముఖ్య పని. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? మాకున్న ఇంటెలిజెన్స్ సర్వేస్ ప్రకారం, అలాగే రాజకీయ ఉద్దండులు చెప్పిన దాని ప్రకారం, మా నాయకుల అంచనా ప్రకారము రాహుల్ గాంధీ గారు ప్రస్తుతానికి భారత్ జోడో అతను తీసుకొచ్చిన ఒక పాజిటివ్ వైబ్ కానీ, ప్రియాంక గాంధీ గారు చేసే ప్రచారం కానీ, నాట్ ఏ సింగిల్ టైం, మల్టిపుల్ టైం దే ఆర్ ఇంటరాక్ట్ విత్ పీపుల్స్. సో అలా వాళ్ళు 1 కాదు 2 సార్లు 3 సార్లు మల్టిపుల్ టైమ్స్ పీపుల్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. కాబట్టి మాకు ఒక పాజిటివ్ వైబ్ అనేది దేశవ్యాప్తంగా వచ్చేసింది. ఆల్రెడీ గడిచిన ఫేజ్ 1, ఫేజ్ 2 ఎలక్షన్స్లో కూడా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి, కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ డిక్లేర్ చేశాయి. సో ఫేజ్ 3 కూడా నడుస్తూ ఉంది. మనది ఫేజ్ 4 మే 13న నడుస్తూ ఉంటుంది. కాబట్టి మాకు ఒక స్పష్టమైన అంచనా ఉంది. అంచనా ప్రకారము 350 సీట్లకి తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేది మాకున్న అంచనా. అదే ప్రోత్సాహంతో, అదే ఉత్సాహంతో మేము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా మేము కూడా కష్టపడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు ఎంతవరకు విజయాన్ని చేకూర్చుతాయి? కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ 6 పథకాలు గతంలో ఆ పథకాలే జనాల్లోకి బాగా తీసుకెళ్ళాము. అందులో భాగంగానే మొన్న గవర్నమెంట్ రాగలిగింది. అవన్నీ మ్యాక్సిమం ఒక ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కాబట్టి ఎలక్షన్ కోడ్ వలన ఇంకో 2 చేయవలసి ఉంది. అది కూడా ఆగస్టు 15 నాటికి కంప్లీట్ చేస్తామని చెప్పి మన సీఎం గారు ఆల్రెడీ మన కొత్తగూడెం బహిరంగ సభలో ప్రకటించారు. ఈ రైతు రుణమాఫీ అయితే, రైతు బంధు అయితే, అవన్నీ కూడా రేపు రాబోయే ఆగస్టు 15కి అన్నీ కంప్లీట్ అవుతాయని చెప్పి సీఎం గారు ప్రకటించడం జరిగింది. మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ ఎంత మెజారిటీతో గెలవగలుగుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు? మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారు ఈసారి తక్కువ 3 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి ఎందుకు రావాలని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రావాల్సిన అవకాశం ప్రస్తుత పరిస్థితులు చాలా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు ఇక్కడ వాళ్ళు చేసిన రైతులు చేసిన అన్యాయం కానివ్వండి, ఇక నిరుద్యోగ సమస్య, తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ దీనిలో భాగంగానే ఇక్కడ ఈ గవర్నమెంట్ పడిపోయింది. కానీ రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ మద్దతుతో పార్టీగా అది బాగా పెంపొందించి రిజర్వేషన్ని రద్దు చేసే పరిస్థితి తీసుకొస్తుంది. ఈ రిజర్వేషన్ వలన ఓబీసీ అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలందరూ కూడా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది. దీని గురించి దీంట్లో భాగంగానే రేపు మన రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీనే రేపు కేంద్రంలో రావడానికి శాసన కృషి చేస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ పాత్ర ఏమిటి?
రాష్ట్ర రాజకీయాల్లో మహబూబాద్ బలరాం నాయక్ పాత్ర, ఆయన బోల శంకరుడు. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కాన్స్టిట్యూట్ అంటే ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని కాన్స్టిట్యూట్లో ప్రతి చోట, ప్రతి గ్రామాలు, ప్రతి మండలాన్ని సందర్శించి అక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న సమస్యల్ని ఎప్పుడు మనం ఫోన్ చేసి అక్కడికి వచ్చి పరిష్కరించగలడు. అదే కాకుండా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గతంలో చాలా డెవలప్మెంట్ చేశాడు. ఇప్పుడు ఇవాళ మొన్న మన ఓపెనింగ్ అయిన కొత్తగా మన భద్రాచలం బ్రిడ్జ్ కూడా ఆయన టైంలో నాకు శాంక్షన్ అయింది. అదే కాకుండా ఇంటీరియర్ ప్లేస్లో చాలా రోడ్లు, గురుకులాలు చాలా చాలా శాంక్షన్ చేశారు. ఇల్లందు గున్నాల రోడ్డు, ఇంటీరియర్ ప్లేస్లో వాజీడు, వెంకటాపురం, ఇట్లాంటి చెర్ల ఆ రోజుల్లో బ్రిడ్జీలు చాలా చేయడం జరిగింది. మహబూబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ ఉంటుందా? తప్పకుండా ఉండదనేసి నా సమాధానం బ్రదర్. బికాజ్ ఏంటంటే మాకు ఆల్రెడీ ప్రజల్లో స్పష్టమైన మెజారిటీ ఉంది. సో వీ ట్రస్ట్ అండ్ విల్ ట్రై అవర్ బెస్ట్. మేము చాలా అదే దిశగా ముందుకెళ్తున్నాము. మాకున్న సమాచారం మేరకు ప్రజలు వాళ్ళని ఎప్పుడో తిరస్కరించారు, ఇంటికి పంపించారు. గత ఎన్నికల్లో మనకు 2023లో జరిగిన నవంబర్లో జరిగిన ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీని ఇంటికి సాగనంపారో, ఈ ఎలక్షన్స్లో బీజేపీని కూడా మోదీ మతతత్వ పార్టీ అయిన మోదీ గవర్నమెంట్ని కూడా ఇంటికి పంపించేదానికి జనాలు స్పష్టంగా సిద్ధంగా ఉన్నారనేది ఆల్రెడీ తెలుస్తూ ఉంది. ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి? ఇక్కడ ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు మేము తెలియజేసేది స్పష్టంగా ఏంటంటే, ముందు ఆలోచించండి, ఆలోచించి దానికి తగ్గట్టు అడుగులు వేయండి. ఎలక్షన్స్ అంటే చాలామంది వస్తారు, చాలామంది వెళ్తూ ఉంటారు. కానీ ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. దేశం మొత్తం, యావత్తు దేశం ఇప్పుడు ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా మనం చూడగలగాలి అనేది దేశవ్యాప్తంగా సంథింగ్ మన ఇండియన్ కల్చర్ కావచ్చు, లేదంటే మన దగ్గర ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు. మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటూ ఉంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి 10 ఏళ్లకి పీపుల్స్ దే వాంట్ సంథింగ్ అండ్ దే నీడ్ సంథింగ్. వాళ్ళు ఏదో ఒక లాజికల్ చేంజ్ని కోరుకుంటూ ఉంటారు ప్రజలు. అందుకనే ప్రతి 10 సంవత్సరాలకి అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అది సృష్టి ధర్మం. మనం ఎన్ని కుయుక్తులు చేసినా, బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా, గవర్నమెంట్ ఫామ్ అయిన కొన్ని రోజులకి వీళ్ళు ఈ రకంగా ఉచిత బస్సు వల్ల ప్రాబ్లం అవుతుంది, కరెంటు కోతలు ఉన్నాయి, కరెంటు ప్రాబ్లం అవుతుంది అనేసి చాలా రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఏది కూడా మీరు పట్టించుకోకూడదు. ఈ రైతు బంధు అనేది చాలా చోట్ల వింటున్నాం మనం, రైతు బంధు రావట్లేదు అనేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి ఆటంకంగా ఉంటుంది. దానికి ఎలక్షన్ కమిషన్ అనే వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ నిబంధనలు, వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ బేస్డ్ ఇలాంటి యాక్టివిటీస్ చేయకూడదు. కాబట్టి మాత్రమే రైతు బంధు ఆగుతుంది. మీరు అలాంటివేవి మీ దృష్టిలో పెట్టుకోకుండా స్పష్టమైన మెజారిటీ ఇవ్వండి బలరాం నాయక్ గారిని. సంక్షేమాన్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ రీతిలో సంక్షేమం చేసి చూపిస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అలాగే కాంగ్రెస్ పార్టీ బలరాం నాయక్ గారైనా. అలాగే ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం. హియర్ బీజేపీ అనేది వాళ్ళే మతాన్ని గురించి కానీ, ముస్లిం సోదరుల గురించి కానీ, క్రిస్టియానిటీ గురించి కానీ ఇలా చేయడము వాళ్లకు కొత్తేమీ కాదు. అలవాటు. అక్కడక్కడ అల్లర్లు సృష్టించడం, కులాల మధ్య గొడవలు పెట్టడం, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకొని సామరస్యంగా ఉండడం మంచిది. మా నాయకులకు కానీ, మా కార్యకర్తలకు మేము అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఎటువంటి మత విద్వేషాలకు కానీ, ఎటువంటి మతపరమైన చర్చలకు కానీ వెళ్లకుండా సామరస్యంగా ఉంటూ మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ఓటడిగి వాళ్ళ అభిమానం, మన్ననలు పొందగలగాలి. మన బలరాం నాయక్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండడం వల్ల ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, తప్పకుండా 3 మంత్రులు ఉండడం మన జిల్లాకి గర్వకారణం. అలాగే మనం చేసుకున్న అదృష్టం అని కూడా భావించాలి. 3 వివిధ శాఖల్లో పనిచేయడం వల్ల మనం
సంక్షేమ పథకాలు అనేవి ప్రజల్లోకి త్వరగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మన బాధలు అనేవి మనం ఎక్కడికో వెళ్ళి చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఇక్కడే మన మంత్రులకి చెప్పుకుంటే వాళ్ళ ద్వారా మన పనులన్నీ త్వరగా, అంటే లేట్ అవ్వకుండా, ఒక యాక్టివిటీ ఏదైనా ఉంటే 6 months పడితే స్పాన్ ఇప్పుడు 3 monthsలో మనకి 2 monthsలో వర్క్ ఎగ్జిక్యూషన్ అయ్యే విధంగా ముందుకు వెళ్ళొచ్చు. మేము ఆ విధంగా వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ 3 ministers ఫ్రమ్ ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం డిస్టిక్. సో ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహబూబాద్ పార్లమెంటరీలో ఖమ్మం పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో గెలుస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.